హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రైనో విజన్ సిఇఓ గణేష్ నాగ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. అయితే చాలా వరకు స్టూడెంట్స్ బీటెక్స్ అయిపోతూ ఉంటాయి, ఎంటెక్స్ అయిపోతుంటాయి. బట్ వాళ్ళ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ మ్యాక్సిమం ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత చేసేస్తున్నప్పటికి కూడా ఈ లాంగ్వేజ్ మీద వాళ్ళు దృష్టి పెట్టడం చాలా తక్కువ ఉంటుంది. అంటే నేను జనరల్లీ నార్మల్ స్టూడెంట్స్ ఎవరైతే కొంచెం రూరల్ వైపు చదువుకుంటారు, ఒక సిటీస్లో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు, ఫస్ట్ క్లాస్ నుంచి తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు కొంచెం వాళ్ళకి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది, ఎంత చిన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పటికీ. అలాంటి వాళ్ళకి ఏ టూల్స్తో కానీ, లేదంటే మీరు జనరల్లీ వాళ్ళకి ఏమైనా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి ఏమైనా చెప్తూ అంటే మనం పబ్లిక్ స్పీకింగ్ మీద హెల్ప్ చేస్తూ ఉంటాం. అంటే జనరల్ ఏమవుతుందంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా నిజంగా ఇంగ్లీష్ హెల్ప్ అవుతుంది, కానీ ఇంగ్లీష్ రాకుండా కూడా మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 20-30% ఇంకా పీపుల్ మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఉద్యోగం రాదు అనేది ఏం లేదు, కానీ పీపుల్కి కాన్ఫిడెంట్. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అమ్మో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతారేమో అని ఉంటుంది. బట్ మనం చదివిన లాంగ్వేజ్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్గా చెప్పగలిగితే లాంగ్వేజ్ నో బార్, కానీ ఇంగ్లీష్ కూడా ఉంటే ఇంకా బెటర్ హెల్ప్ అవుతుంది. సో ఎక్సెల్ అవ్వడానికి అంటే ఒక 3 times అవ్వచ్చు. బట్ ఇంగ్లీష్ రాకుండా కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో లే ఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, అవి రానందుకే అంటారా, లేకపోతే చాలా కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ లే ఆఫ్స్ ఇచ్చేసాయి. మైక్రోసాఫ్ట్ కానీ, తర్వాత గూగుల్ కానీ చాలా వరకు ఇచ్చేసాయి. సో దీన్ని ఎలా చూడాలి? అంటే రెండు అండి, ఏఐ టూల్స్ అవ్వచ్చు, ఇందాక మీకు చెప్పిన లీడర్షిప్ స్కిల్స్ అవ్వచ్చు, ఈ వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే క్వశ్చన్స్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. మీకు అన్నిటికన్నా ముందు మాట్లాడాలంటే పీపుల్లో రెస్పాన్సిబిలిటీ అనేది పెరగాలండి. అంటే జనరల్గా ఒక దగ్గరకు ఉద్యోగానికి వెళ్తున్నాం, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నాకు ఎంత శాలరీ వస్తుంది అన్నది ఒక పక్క ఉంటుంది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నా వల్ల కంపెనీకి యూజ్ ఏముంటుంది అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించారు. అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కంపెనీ ఆలోచిస్తుంది, నీతో నాకేం పని ఉంది, నేను నీకేం ఇవ్వాలి అనేది ఆలోచిస్తుంది. నాకు వాళ్ళు ఏమి ఇస్తారు అనేది ఒక ఎంప్లాయీ మైండ్ సెట్. నాకు వాళ్ళు ఏమిస్తారు అనేది అంటే, కానీ ఇప్పుడు జనరల్గా ఏం చెప్తానంటే ఎంప్లాయీ కూడా ఏం ఆలోచించాలంటే నా వల్ల ఆర్గనైజేషన్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది ఆలోచిస్తే చాలా విషయాల్లో వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అది లేకపోతే ఏమవుతుందంటే నా శాలరీ, ఇప్పుడు చాలామందికి నేను ఫ్రెషర్స్కి నాకు రెజ్యూమ్స్ వస్తాయి, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏమవుతుందంటే సార్ స్టార్టింగ్ శాలరీ మీ కంపెనీలో ఎంత ఉంటుంది అనేది. అలా ఏమి ఉండదు, మీ స్కిల్ బట్టి ఉంటుంది, మీ లాజికల్ థింకింగ్ బట్టి నువ్వు వచ్చి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు. సో ప్రతి కంపెనీకి ఒక ప్రాబ్లం ఉంటుంది కనుక ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు, దాని సొల్యూషన్ ఇస్తారు. కానీ మంచి ఎంప్లాయీ సార్ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇది చూసాం వెబ్సైట్లో ఈ బగ్ ఉంది, లేదంటే ఇంకో దగ్గర ఇది ఉంది, సో మీరు ఇంకా ఇంత బిజినెస్ చేయొచ్చు, నేను వచ్చి మీ ప్రాబ్లమ్ని కొంచెం సాల్వ్ చేస్తాను, లేదంటే మీ బిజినెస్ని డబుల్ చేస్తాను అన్నారు అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు అడిగినంత శాలరీస్ కంపెనీస్ ఇస్తాయి. ఓకే. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఓన్లీ మాకెంత ఇస్తుంది మీకు ఎంత ఇస్తుంది, కానీ మీ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేయగలుగుతాను. ఓకే. సో అనేది జనరల్గా స్టూడెంట్స్ దగ్గర నుంచి అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి వస్తే ఖచ్చితంగా చాలా కంపెనీస్ ఈరోజు శాలరీస్ మంచి శాలరీస్ ఇవ్వడానికి. అయితే మీరు అంటున్న దాన్ని బట్టి ఏంటి అంటే ఏఐతో ఐటీ జాబ్స్కి ఖచ్చితంగా ముప్పు ఉంది అంటారు. ముప్పు ఉంటుంది, అండ్ నేను ఇప్పుడు మాట్లాడినట్టు వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం దాన్ని అధిగమించవచ్చు. అండ్ ఏఐ నేర్చుకోవాలి, ఎందుకంటే ఏఐ అనేది బేసిక్ అండి. ఇప్పుడు జనరల్లీ నేను ఇన్ని తెలుగు మాట్లాడుతున్నా, మధ్యలో మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎలా ఒకప్పటికి ఇంపార్టెంట్ అనుకున్నాము, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏఐ టూల్స్ ఏదో ఒకటి నేర్చుకోవడం ఇంపార్టెంట్. అయితే ఈ ఐటీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే ఏఐ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందంటారా? ఏఐ నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 yearsలో బిగ్ థింగ్. అంటే ఏఐకి మించి ఏ నేర్చుకున్నా కూడా ఎక్సెల్ అవ్వాల్సి ఉంటుంది అంటారు. ఉంటుంది, ప్రతి మనిషి కూడా ఒక దగ్గర ఆగడానికి లేదు. క్వాంటమ్ అనేది నెక్స్ట్ బిగ్ థింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో తీసుకుంటే ఒక ఐటీ జాబ్ కావాలి అంటే మెయిన్ రెజ్యూమేలో ఎలాంటి క్వాలిఫికేషన్స్ అనేవి పెట్టుకొని వెళ్ళాలి అంటారు? క్వాలిఫికేషన్ పెట్టుకోవడం కాదు, ఎలాంటి కోర్సెస్ అనేవి జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు గిట్హబ్ కోపైలట్ అనే ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళు ఇప్పుడు దాకా ఏం ప్రాజెక్ట్స్ చేశారు, చేస్తే
అవి ఉపయోగపడే ప్రాజెక్ట్సా కాదా? స్టాటిస్టిక్స్తో పాటు పెట్టుకుంటే సో ఇప్పుడు విమెన్ హెల్త్ గురించి ఉన్నదనుకోండి. సో విమెన్ హెల్త్ గురించి నేను ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ చేశాను, దీని మీద ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాను. సో ఇది ఒక 3 లక్షల మంది విమెన్స్కి హెల్ప్ అవుతుంది. ఇలాంటి నెంబర్స్ రాసి జనరల్లీ రెజ్యూమ్స్లో పెట్టి ఓకే దాన్ని సో ఈ కోపైలట్ దీనిలో పెట్టాను, ఇక్కడ లింక్ గిట్ హబ్ కోపైలట్ దీనిలో పెట్టాను, నా గిట్ హబ్లో ఉంది, ఈ లింక్స్ ఇక్కడ పేస్ట్ చేసుకోవడం ప్రాపర్గా రాయాలండి. నాకు ఎన్ని ఏఐ టూల్స్ వచ్చు, సో ఎలాంటి టూల్స్ వచ్చు, టాప్ 5 ఏఐ టూల్స్ ఇవ్వచ్చు, దీంతో ఈ పని చేశాను, ఇలాంటివన్నీ ప్రాపర్గా పెడితే సో ఆబ్వియస్లీ తీసుకునేటప్పుడు ఎందుకంటే రెజ్యూమ్ అందరు రెజ్యూమ్స్ లాగా డల్గా ఉండకుండా సో దే నీడ్ టు రైట్. బీటెక్ తర్వాత ఎంటెక్, ఒక నార్మల్ డిగ్రీ తర్వాత ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఇలాంటి మాస్టర్ డిగ్రీస్ చేయటం వల్ల వాళ్ళకు ఉండే లాభం ఏంటి? లేదు అంటే దీనికి రీప్లేస్మెంట్గా ఏ టూల్స్ ఏమైనా? అంటే రీప్లేస్మెంట్ ఏం లేదండి. జనరల్గా ఏమవుతుందంటే మాస్టర్ చేయడం వల్ల కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. సో ఎవరన్నా సరే ఏమవుతుందంటే ఎంబీఏ ఏదన్నా చూడండి, మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్తే రెస్పాన్సిబిలిటీస్ ఆబ్వియస్లీ పెరుగుతాయి అండ్ మనం చేయాల్సినవి పెరుగుతాయి. ఒక మనిషి నాకు 10,000 చాలని థింక్ చేస్తే 10,000 వస్తుంది, నాకు ₹1,00,000 కావాలి అని ఆలోచిస్తే ₹1,00,000 వస్తుంది. అంటే ఇది జనరల్ మిత్. అలా ఏంటంటే ఇక్కడ వెళ్ళే కొద్దీ అంటే ఇప్పుడు మాస్టర్స్ చేసే కొద్దీ వాళ్ళ మైండ్ సెట్ ఒక డిఫరెంట్ దీనిలో ఉంటుంది, వాళ్ళకి కావాల్సింది ఎక్కువ ఉంటుంది, థింకింగ్ కొంచెం బిగ్గా ఉంటుంది. దట్స్ ద రీజన్ మాస్టర్స్ చేసే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ, వాళ్ళు ఇంకొంచెం లాజికల్గా చేస్తారు. కొన్నిసార్లు మాస్టర్స్ చేసిన అలా ఆలోచించలేకపోతే దాన్ని మనం ఏం చేయలేం. బట్ మాస్టర్ చేసిన వాళ్ళ థింకింగ్ అనేది కొంచెం హై లెవెల్లో ఉంటుంది. ఓకే. ఐటీకి నాన్ ఐటీకి మధ్యలో తేడా ఏంటి సార్? ఐటీ అనేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ మనం ఇందాక మాట్లాడిన కోడింగ్ ఇవన్నిటిని మనం ఐటీ అంటాం. సో ఏవైతే కాల్ సెంటర్ జాబ్స్ని అంటే క్వెరీస్ని హెల్ప్ చేసే జాబ్స్ని వీటన్నిటిని నాన్ ఐటీ అంటాం. ఓకే. టెక్ సపోర్ట్ జాబ్స్ అండ్ చాలా వరకు కూడా నాన్ ఐటీ అంటే మనం మేనేజ్మెంట్ సైడో లేదంటే లోవర్ గ్రేడ్ సైడో చూసుకుంటూ ఉంటాం. సో వీళ్ళు ఎక్సెల్ అవ్వాలి అంటే వీళ్ళు ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలి ఉంటుందా? వీళ్ళకి ఏమైనా కోర్సెస్ అవైలబిలిటీ ఉందా? అంటే నేను అదే అంటున్నా, అంటే కోర్సెస్లో జనరల్లీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇప్పుడు నాన్ ఐటీ అన్నా ఐటీ అన్నా, ఐటీ గురించి మనం మాట్లాడితే ఈరోజు అందరూ నిజంగా చేసేదంతా నాన్ ఐటీ. ఎందుకంటే ఏఐ టూల్స్ వచ్చింది కనుక కోడింగే చేయక్కర్లేదు అందరూ. సో టూల్ వాడితే నువ్వు ఐటీకి వెళ్ళిపోయినట్టే. సో ఎక్కడైతే టూల్ వాడుతున్నావు టూల్ పర్ఫెక్ట్ గా వాడటం రావాలి అంటారు. టూల్ ఎందుకంటే ఇప్పుడు సింపుల్ గా మనం ఎంబీఏ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, Gamma.ai యాప్ అనే ఒక టూల్ ఉంటుంది. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టూల్స్, ఎక్కువగా మాట్లాడుతున్నాను Gamma.app. సో ఈ టూల్ వాడారు అంటే జనరల్లీ వాళ్ళకి ప్రెజెంటేషన్ ఒక 10 నిమిషాల్లోనే ప్రెజెంటేషన్ ఇచ్చేస్తుంది. లేదంటే ఇదే ప్రెజెంటేషన్ని ఇంతకుముందు వారం రోజులు కూర్చొని చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్ కూడా ఇప్పుడు అలాంటి టూల్స్ నేర్చుకుంటే క్విక్గా ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళ మైండ్లో లేనివి కూడా ఆ ప్రెజెంటేషన్లో వస్తాయి. సో వాళ్ళకి అర్థం అవుతాయి. సో ఆ తర్వాత వచ్చిన ప్రెజెంటేషన్ని మళ్ళీ వీళ్ళ మైండ్తో అది చేసుకుంటారు ఎలా కావాలో అలా. సో ఇటు ఐటీ వాళ్ళకు మేనేజ్మెంట్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్ ఎవరికైనా సరే ఏఐ టూల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఉండాల్సింది. ఏఐ టూల్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. వీటన్నిటికీ ఒక వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ బ్రెయినోవిజన్ అంటారా? వన్ ఆఫ్ ద సొల్యూషన్ బ్రెయినోవిజన్. సో బ్రెయినోవిజన్లో ఆల్మోస్ట్ వీల్ ట్రైన్ దీస్ ఆల్ ద థింగ్స్. అంటే ఒక సగటు మనిషికి ఎంత టైం తీసుకుంటారు సార్ మీరు ఒక టూల్ నేర్పించడానికి? ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఒక 50 hours కూర్చుంటే బేసిక్ ఇంపార్టెంట్ టూల్స్ అన్ని నేర్చుకోవచ్చు. ఓకే. ఆ 50 hoursని మనం ఏం చేస్తామంటే డైలీ 2 hours పెట్టుకుంటే 1 month అవుతుంది. సో కొన్నిసార్లు మేము వీక్లీ బ్యాచెస్ కూడా రన్ చేస్తాం. ఓకే. 1 weekలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చేసి ఆ వీక్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో మనం రకరకాల ఇవి ఆఫర్ చేస్తున్నాం, వర్క్షాప్స్ అంటాం. ఓకే. సో 6 daysలో నేర్పిస్తాం. అంటే మేము ఎంత నేర్పినా సరే మళ్ళీ అగైన్ వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ ఎందుకంటే నేను జనరల్గా ఏం మాట్లాడతా అంటే నేను నేర్పిస్తాను, మేము నేర్పిస్తాం, బ్రెయినోవిజన్ నేర్పిస్తుంది, ఎక్సెల్ అయిపోతారని కాకుండా అందులో కూడా బెటర్గా నేర్చుకున్నాను ఇంపార్టెంట్. అది ఎక్కడ దాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.